నటి శ్రీరెడ్డి మంత్రి నారా లోకేష్ కు లేఖ రాసింది. ఇటీవల శ్రీరెడ్డిపై తూర్పుగోదావరి జిల్లా పోలీసులు కేసు నమోదు చేశారు. ఏపీ సీఎం చంద్రబాబు ఆయన కుటుంబ సభ్యులపై సోషల్ మీడియాలో అసభ్యకరంగా వీడియోలు పోస్టు చేశారని ఫిర్యాదు అందడంతో ఈ కేసు నమోదైంది. చంద్రబాబు ఆయన కుటుంబ సభ్యులతో పాటు ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్, హోంమంత్రి వంగల్పూడి అనిత గౌరవానికి భంగం కలిగేలా కూడా వీడియోలు పెట్టారంటూ ఆ ఫిర్యాదులో పేర్కొన్నారు. పైగా శ్రీరెడ్డిపై రాజమహేంద్రవరం, అనంతపురం, విశాఖపట్నంలో కూడా కేసులు నమోదయ్యాయి. ఈ నేపథ్యంలో తనని కాపాడాలంటూ ఆమె లోకేష్ కు లేఖ రాయటం ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది. ఇది ఇలా ఉండగా టీడీపీ, జనసేన నేతలు వీర మహిళలకు క్షమాపణలు చెబుతూ తాజాగా శ్రీరెడ్డి నారా లోకేష్ కు సోషల్ మీడియా వేదికగా సుదీర్ఘ లేఖ రాసింది. తనను కేసుల నుంచి విముక్తురాలిని చెయ్యాలంటూ ఆ లేఖలో వేడుకొంది. ఇంకెప్పుడు అసభ్య పదాజాలంతో అనుచిత వ్యాఖ్యలు చెయ్యనంటూ ప్రమాణం చేస్తున్నట్లు చెప్పింది. లోకేష్ గారు, మీకు సారీ. అలాగే మీ అమ్మగారికి, మీ భార్య గారికి సారీ. అలాగే అనిత గారు సారీ. అలాగే పవన్ కళ్యాణ్ గారు సారీ. మీ కుటుంబ సభ్యులకు కూడా సారీ. నా కుటుంబాన్ని దృష్టిలో పెట్టుకుని, అలాగే నాకు భవిష్యత్ ఏమీ లేదనుకోండి, నేనేం పెళ్లి పెటాకులు ఇవన్నీ అని అనుకోవట్లేదు. నా వలన నా ఫ్యామిలీకి ఇబ్బంది రాకూడదని చెప్పేసి, అలాగే ఇక నుంచి నా సోషల్ మీడియాలో మీ కుటుంబ సభ్యుల గురించి కానీ ఆ విధంగా ఏ విధమైన తప్పుడుగా రాదు అని చెప్పేసి నేను మీకు హామీ ఇస్తున్నాను. ఈ యుద్ధాన్ని కార్యకర్తలకి మీకు కాకుండా లీడర్స్కి మధ్యలో జరగాలని నేను ఒక సలహా ఇస్తూ, కార్యకర్తల్ని ప్లీజ్ దయచేసి వదిలిపెట్టండి. నేను విజ్ఞప్తి చేస్తూ, విన్నవించుకుంటూ, బెండ్ అయ్యి అడుగుతున్నాను, మా కార్యకర్తల్ని వదిలిపెట్టండి అని చెప్పి, ఇంక్లూడింగ్ మీ. నన్ను కూడా క్షమించండి. థ్యాంక్ యూ.